వాక్యం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. రెండవ రాజులు 19వ అధ్యాయం 1, 2, 3, 4 ఈ 4 వచనాలు కూడా మార్చి చదువుకుందాం. 4 వచనాలు మార్చి చదువుకుందాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. నీ దేవుడైన యెహోవాకు వినబడిన ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినను. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. దేవుడు తన యొక్క బిడ్డల విషయంలో, అంటే దేవుడు తన పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునే దేవుడు. తన పిల్లలని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, తన బిడ్డలను ఎవరైనా తక్కువగా చూసినా, తన బిడ్డల గురించి చెడుగా అభిప్రాయం కలుగున్నా దేవుడు ఊరికనే వదిలేసే దేవుడు కాదు. చదివైందా? దేవుడు ఎవరైనా తన బిడ్డల విషయంలో, తన పిల్లల విషయంలో ఏదైనా చెడుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, దేవుడిని దూషించినట్టు మాట్లాడినా, ఎందుకంటే ఇప్పుడు దేవుని పిల్లల్ని ముట్టామంటే ఆయన కనుగుడ్డిని ముట్టితో సమానమని దేవుడు చెప్పాడు కదా. సో ఆయన పిల్లల విషయంలో ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లల్ని ఎవరైనా తక్కువగా మాట్లాడారనుకోండి, ఏదైనా ఓర్చుకోగలుగుతారు. మిమ్మల్ని అన్నా ఎవరన్నా అంటే ఓర్చుకుంటారేమో, సరేలే అని వదిలేస్తారేమో. కానీ మీ పిల్లల్ని ఎవరన్నా అన్నారనుకోండి, ఓర్చుకుంటారా? అది హ్యూమన్ టెండెన్సీ, మానవ యొక్క నైజం ఏంటంటే, నన్నేమైనా అను, నేను పడతా, కానీ పిల్లల్ని మాత్రం ఏమనొద్దంటారు. ఎందుకనంటే ఆ ప్రేమ అంత గొప్పది. మరి మనుషులంగా మనకే ఇంత ప్రేమ ఉంటే పిల్లల విషయంలో, మరి ఇంక దేవునికి ఎంత ఉంటుంది? కాబట్టి దేవుడు తన పిల్లల విషయంలో ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, దేవుని కించపరిచి మాట్లాడినా, దేవుని బిడ్డలు దూషిస్తున్నట్టు మాట్లాడినా ఆయన ఖాళీగా కూర్చునే దేవుడు కాదు. అదే ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చదివామన్నమాట. మీకు నేపథ్యం చెప్తా. ఇక్కడ మనం 19వ అధ్యాయంలో చదివితే స్టార్టింగ్లో మనకేమనిపిస్తుంది అంటే, ఈ సీన్ ఏం కనపడుతుంది? ఫస్ట్ వచనంలో హిజ్కియా విని బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఆ వచనం చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? సీను ఏదో బాధలో ఉండి, కష్టంలో ఉండి కదా, విచారకరమైన సంఘటన ఏదో జరిగింది అనే విషయం అర్థమవుతుంది. అంతే కదా ఆ వచనం చదివినప్పుడు? అంతేగా? లేకపోతే ఒక పార్టీ హాల్లో, ఫంక్షన్ హాల్లో డాన్స్ చేస్తున్నట్లుందా ఈ వచనం? అలా లేదు. బట్టలు చింపుకొని గోనెపట్ట. ఈయన హిజ్కియా ఎవరు? ఈయన రాజు ఏంటి? బట్టలు చింపుకోవడం ఏంటి? గోనెపట్ట కట్టుకోవడం ఏంటి? ఆ మాటలు చదివినప్పుడు మనకి అర్థం అవ్వాలి, ఇదేంటో కొద్దిగా బాధకరమైన విషయం లాగా ఉంది. రాజు ఏంటి? గోనెపట్టలు కట్టుకోవడం ఏంటి? బట్టలు చింపుకోవడం ఏంటి అని. అది చదివినప్పుడు అసలు ఏంటి, దీని యొక్క పూర్వం ఏంటి, దీని గతం ఏంటి, ఎందువల్ల హిజ్కియా ఇలా చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇప్పుడు నేను అన్ని చదివించను కానీ, ఎందుకంటే మనం ప్రార్థనలు ఎక్కువ గడపాలి కదా. అందుకే ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయము, దీనికి ముందు అధ్యాయం చదివితే మీకు బాగా అర్థమైంది. ఈ హిజ్కియా అనే రాజు యూదా గోత్రానికి రాజ్యం. ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ ఏమని, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి సంబంధించిన వాళ్ళే, 12 గోత్రాల వాళ్ళు. కానీ 2 గోత్రాల వాళ్ళు దక్షిణ రాజ్యంగా ఉన్నారు. ఓకే, సౌత్ కింగ్డమ్, దక్షిణ రాజ్యం. అక్కడ యూదా గోత్రం బెన్యామీన్ గోత్రం సంబంధించింది. ఓకే, ఇటు ఇంకొక 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు, నార్త్ కింగ్డమ్, అది ఉత్తర దేశం. 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాజులు వేరు. ఇప్పుడు ఎట్లయితే మన స్టేట్స్కి అటు ఆంధ్రాలో సీఎం వేరు, మన తెలంగాణ సీఎం వేరు, 2 తెలుగు రాష్ట్రాలే, కానీ ఈ సీఎంలు వేరు. ఎట్లాగో ఇశ్రాయేలు రాజుల గోత్రాలు కూడా మీకు చెప్పాను, నేను గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం.
ఇటు ఈ 2 గోత్రాల వారు ఒకటి, 10 గోత్రాలు ఒకటి చెప్పారు కదా. ఆ నార్త్ సైడ్ ఉన్న రాజులు వాళ్ళు పరిపాలన చేసుకున్నారు, ఈ దక్షిణ రాజ్యం ఉన్న రాజులు వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈ రాజుల్లో 1 by 1 పరిపాలన చేస్తూ ఈ దక్షిణ రాజ్యం, ఓకే, దక్షిణ యూదా గోత్రం, ఎక్కువగా యూదా రాజ్యం అని పిలుస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. బెన్యామీను గోత్రం, యూదా గోత్రం కలిసి ఒక రాజ్యం, దక్షిణ రాజ్యం. అలా ఒక్కొక్క రాజు ఈ రాజులు ఏ వంశం ఎక్కడి నుంచి వచ్చారు? సొలొమోను రాజ్యం తర్వాత విడిపోయింది కదా. సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఫస్ట్, ఆయన తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఆ తర్వాత దావీదు కుమారుడు సొలొమోను పరిపాలన చేశాడు. అంతవరకు 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. కానీ అక్కడి నుంచి తెలంగాణ ఆంధ్ర విడిపోయినట్టుగా రాజ్యాలు విడిపోయినాయి. ఆ రాజ్యం అటు, ఈ రాజ్యం ఇటు. అప్పుడు ఇటు ఇదో రాజ్యం, ఈ దక్షిణ రాజ్యం ఉందే, దీన్ని ఈ సొలొమోను రాజు పరిపాలించడం ప్రారంభించాడు, రెహబాం. సో ఆ రాజు తర్వాత ఇంకొక రాజు, ఇంకో రాజు తర్వాత ఇంకో రాజు, అలా పరిపాలన చేస్తూ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చారంటే హిజ్కియా అనే రాజు పరిపాలన దాకా వచ్చారు. ఈ హిజ్కియా దాదాపు ఆల్మోస్ట్ రాజుల లెక్కలో చూసుకుంటేనేమో 13వ రాజు అవుతాడు. మధ్యలో ఒక రాణి ఉంది, రాణిని తీసామనుకోండి, ఈయన 12వ రాజు అవుతాడు. ఆ రాణిని కూడా కలుపుకుంటే 13వ స్థానంలో ఉన్నట్టు అనమాట. ఓకేనా, రైట్. సో ఇవన్నీ కూడా గతంలో మీరు చదివితే కొన్ని అధ్యాయాలన్నీ మీకు అర్థమైంది. ఓకే, సరే, రైట్, అదంతా ఓకే. ఇప్పుడు హిజ్కియా పరిపాలన చేస్తున్న ఈ రోజుల్లో ఏం జరిగింది అంటే, పక్కన ఉన్నటువంటి ఈ అష్షూరు దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, అష్షూరు రాజు ఎవరంటే సన్హెరీబ్ అనమాట. అది మీకు అర్థమైంది. ఎక్కడ అర్థమైంది అంటే ముందు అధ్యాయంలో 18వ అధ్యాయంలో 13వ వచనంలో ఒకసారి చదవండి, అప్పుడు మీకు అర్థమైంది. మీకు 18వ అధ్యాయము 13వ వచనం ఉంటుంది. సో ఈ అష్షూరు రాజు అయిన సన్హెరీబు, ఓకే, చాలండి, జస్ట్ మీకు ఐడియా కోసమని ఆ మాట చదివించాను. సో ఈ అష్షూరు రాజు వేరే దేశపు రాజు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి వీళ్ళ మీదకి మనుషులను పంపించి కొన్ని మాటలు పలికించాడు. వాళ్ళలో రబ్షాకే అనే ఆయన సన్హెరీబు రాజు పక్షంగా వచ్చి మాట్లాడాడు కొన్ని పలుకులు. ఎలాంటి పలుకులు పలికాడంటే, మీ రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మా రాజ్యం ఎంత గొప్ప రాజ్యం, మా రాజు ఎంత గొప్ప రాజు, మా రాజు చేతిలో నుంచి మిమ్మల్ని ఎవ్వరు విడిపించలేరు, మీరు అన్ని సైలెంట్గా నోరు మూసుకొని మా రాజుకి ఒప్పుకుంటే మీరు మంచిగా ఉంటారు, లేదంటే మాత్రం మా రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ చిత్తుగా ఓడిస్తాడు, మీ రాజు హిజ్కియా మాత్రం మిమ్మల్ని ఏదో మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు, మీ యెహోవా దేవుడు గొప్పోడని, మీ యెహోవా దేవుడు ఏదో మిమ్మల్ని రక్షిస్తాడని, ఆయన మీద నమ్మకం పెట్టుకుందామని చెప్తున్నాడు, కానీ ఆ రాజు మాటలు మీరు వినొద్దు అని ఈ రబ్షాకే అనే ఆయన, అంటే ఆ సన్హెరీబు రాజు పక్షంగా వచ్చి మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకా కొన్ని మాటలు ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడాడంటే, ఇంకా మనం మీరు ఈ 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళా చదవండి. ఇంకా ఎట్లా మాట్లాడాడంటే, అవసరమైతే మా బలం ఏంటో మేము చూపిస్తాము, వాళ్ళకి అవసరమైతే టాయిలెట్ తాగిపిస్తాము, టాయిలెట్ తినిపిస్తామన్నంత స్థాయిలో మాట్లాడారు. అంటే ఎంత గర్వమో చూడండి కదా. మీ దేవుడేంటి, మీ దేవుడు. ఇప్పుడు చూడండి మరి అప్పుడు ఆ అష్షూరీల యొక్క సైన్యం ఎట్లాంటిదంటే, అష్షూరు రాజు అనగానే మిగిలిన దేశాల వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, ఆల్రెడీ ఓడిపోయారు, చాలా అందరి మీదకి వెళ్ళాడు, చాలా మందిని ఓడించాడు. కాబట్టి ఇప్పుడు ఆ గర్వం ఉంది. చూడండి, వాళ్ళ దేశపు దేవతలు ఏం చేయలేకపోయారు, వీళ్ళ దేశాల దేవతలు ఏం చేయలేకపోయారు, పలానా దేశం దేవతలు ఎవ్వరు ఏం చేయలేకపోయారు, మా రాజు సన్హెరీబు రాజు అష్షూరు రాజు మా బలం గొప్పది, కాబట్టి మీ దేవుడు కూడా ఏం చేయలేడు. మీ హిజ్కియా రాజు ఏదో చెప్తున్నాడు కానీ మీ దేవుని మీద నమ్మకం పెట్టుకోమని అవన్నీ పిచ్చి మాటలే నమ్మొద్దు, మీరు మా దగ్గరికి రండి, మేము లేదంటే వచ్చి ఓడిచ్చేస్తాం మిమ్మల్ని అని పిచ్చి కోతలన్నీ కూర్చారు ఈ రబ్షాకే వాళ్ళ రాజపక్షంగా. ఇక అవన్నీ మీరు 18వ అధ్యాయంలో చదివింది. ఇక యుద్ధానికి వస్తాం మేము, రెడీగా ఉండండి అని సమాచారం అందించారు. ఒక ఉత్తరం రాయించి పంపించాడు అవతల రాజు. ఓకే, పంపిస్తే అప్పుడు ఈ 19వ అధ్యాయం 1వ వచనం మీకు కనెక్ట్ అవుతారు. ఏంటి అంటే, ఆ ఉత్తరం తీసుకొని ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చారో వీళ్ళు రాజపక్షం వాళ్ళు, అప్పుడు హిజ్కియా రాజు అంటే యూదా రాజు ఏం చేశాడంట, విని బట్టలు జింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, అది ఇంపార్టెంట్ అండి, యెహోవా మందిరమునకు పోయి. సో మనకు కూడా ఉన్నట్టుండి కొందరు తయారవుతుంటారు, సడన్ గా మన మీదకి యుద్ధానికి లేచినట్టు తయారవుతుంటారు. వాళ్ళు మన యొక్క ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు, మన దగ్గర స్నేహితులు అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, ఎవరెవరో అయి ఉండొచ్చు. వాళ్ళు మనల్ని తక్కువ చేసినట్టు చూసి మనల్ని ఏదేదో మనం చేతగాని వాళ్ళం అన్నట్టు మాట్లాడి, మనం మీరేం చేస్తారు, మీరేం మీ వల్ల కాదు, మీ చేత ఇక్కడ మీరు ఇది కాదు అది కాదని మనల్ని తక్కువ చేసేవాడు. అంటే దేవుని
కొన్ని ఎదురవుతాయి. ఇక్కడ ఏ విధంగా అయితే ఈ అష్షూరు రాజు వాళ్ళ మనుషులు రబ్షాకే వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడారో ఈ హిజ్కియా గురించి, హిజ్కియా దేవుని నమ్ముకున్నందుకు యెహోవాని బట్టి ఆ దేశం గురించి, హిజ్కియా దేవుని బిడ్డల గురించి వాళ్ళు చెడుగా మాట్లాడారు. అట్లాగా లోకంలో ఉంటారు కొందరు. మీ దేవుడు ఏం చేస్తాడు, మాకేం చేయలేదు, మా బలం ముందు మీరు ఎందుకు పనికిరారు, మేమేం చేస్తామో చూడండి అన్నట్టుగా కూడా ఇంకా అంటే అది నేను కొన్ని మన భాషలో చెప్తాను, కానీ అవి అలా కాకపోయినా ఇంకో రకంగానైనా మనల్ని ఎక్కడో చోట దెబ్బతీయాలని చూస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఖాళీగా చూస్తుంటాడా? దేవుని పిల్లల్ని వేరే వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే దేవుడు ఖాళీగా చూస్తుంటాడా? ఇందాక స్టార్టింగ్లో నేను అందుకే చెప్పాను ఏమని, దేవుడు తన పిల్లల విషయంలో ఎవరన్నా ఏదన్నా కించపరిచి మాట్లాడినట్టున్నా, ఏదైనా విరోధంగా చేస్తున్నారన్నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకే ప్రారంభంలో చెప్పాను నేను. అందుకే ఈ 19వ అధ్యాయంలో ఎప్పుడైతే హిజ్కియాకి ఈ విషయం తెలిసిందో, ఇలా అష్షూరు రాజు మా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, రెచ్చగొట్టడానికి, ఆయన ఏం చేశాడంటే యెహోవా మందిరానికి పోయి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడించి, అయ్యా హిజ్కియా దగ్గర పాస్టర్ గారు హిజ్కియా ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ ప్రాఫెట్ ఎవరంటే ఆ పాస్టర్ గారు యెషయా అనే ప్రవక్త ఉన్నాడు కదా. మనకి ఈ 2వ వచనం నుంచి అర్థమైంది. యెషయా యొద్దకు పంపాను. ఎందుకంటే వాళ్ళకి పాస్టర్ గారు ఎవరంటే ఆ టైంలో యెషయా. మీరు బైబిల్ ఏం చేస్తారంటే పర్సనల్ స్టడీ చేసినప్పుడు ఏ రాజు కాలంలో వాళ్ళకి ఏ పాస్టర్ గారు ఉన్నారు, యెషయా అనే పాస్టర్ అంటే ప్రవక్త. యెషయా అనే ప్రవక్త ఎప్పుడు, ఇర్మియా ప్రవక్త ఏ టైంలో, అటు ఆ ఇశ్రాయేల్ గోత్రాలు 10 గోత్రాల్లో వాళ్ళకున్న పాస్టర్లు ఎవరు అంటే ప్రవక్తలు, ఈ పాస్టర్లు ఎవరు, మీరు ఒకసారి స్టడీ చేస్తూ ఉండండి, మీకు కొద్దిగా అర్థమైంది. ఓకే రైట్. సో ఈ యెషయా దగ్గరికి వీళ్ళు వర్తమానం తెచ్చినప్పుడు యెషయా కూడా ఈ దేవుని దర్శించడానికి వాళ్ళు వచ్చారు కదా, మీరేం భయపడొద్దు, వాళ్ళ మాటలన్నీ దేవుడు విన్నాడు. కాబట్టి అందుకని 4వ వచనంలో ఈ హిజ్కియా అడుగుతున్నాడు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా కోసం, మనందరి కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన కోసం అడిగాడు. మనం కూడా ప్రార్థన కోసం రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేయమని దేవుని బిడ్డలను అడగాలి. దేవుని అడిగితే దేవుని బిడ్డలను అడిగి అతను ఎక్కడికో వెళ్ళి ఏడుస్తూ కూర్చోలా, దేవుని మందిరానికి వచ్చి ఇట్లా అడిగి ప్రార్థన చేయమన్నాడు. ఈ విధంగా వీళ్ళు తర్వాత ఈ అధ్యాయంలో ప్రార్థన చేయటం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా ఏం చేశాడంటే ఆ యొక్క ఉత్తరాన్ని, ఏదైతే ఉత్తరం ఉందో ఆ ఉత్తరం విప్పి ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో 2వ రాజులు 19వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి 14, 15 వచనాలు చదవండి. చదివి మన ప్రేయర్లోకి వెళ్ళిపోదాం. దూతలు అంటే వచ్చిన ఏజెంట్లు అనమాట. దూతలు అనే పదం బైబిల్లో డిఫరెంట్ మీనింగ్స్ వాడారు. ఆ వచ్చిన ఏజెంట్ల నుండి దూతల చేతులు ఆ ఉత్తరం తీసుకొని చాలండి. సో వాళ్ళు పంపించిన ఆ ఉత్తరం ఏదైతే ఉందో ఆ శత్రురాజ్యాలు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో తీసుకెళ్లి ఆ ఉత్తరం ఇలా ఓపెన్ చేసి, అయ్యా దేవుడా, ఇగో ఆ శత్రు రాజు ఇట్లా రాశాడు ఉత్తరం, ఇగో ఈ ఉత్తరంలో ఉన్న విషయాలు నీకు అప్పచెప్తున్నాను ప్రార్థన చేశాడు. దాన్ని విప్పి, ఇగో అయ్యా ఈ ఉత్తరంలో ఉన్న విషయాలు నువ్వు చూసుకో ప్రభు అని ప్రార్థన చేసినందుకు దేవుడు ఆ తర్వాత ప్రార్థన విన్నాడు. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళంగానే ఇవన్నీ అయిన తర్వాత నిజంగా ఆయన చేసిన ప్రార్థనను బట్టి 35వ వచనం ఒకసారి చదవండి. రిజల్ట్ ఏంటి అనేది కనపడుతుంది. 35వ వచనం. చాలండి. సో ఇక మీరు తర్వాత చదివితే అర్థమైంది. సో వీళ్ళు ప్రార్థన చేశారు అంతేనండి. కేవలం ఈ హిజ్కియా అనే రాజు ఏం చేశాడంటే దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేశాడు. ఆ ఉత్తరాన్ని దేవుని దగ్గరికి ప్రార్థన చేశాడు. అలాగే ఎవరెవరు మన గురించి, మీ గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ దేవుని దగ్గర విప్పండి. అయ్యా మరి వాళ్ళు నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, లేకపోతే ఈ పరిస్థితులు నాకు ఇలా కించపరిచేటట్లు చేస్తున్నారని ఆ విషయాలని దేవుని దగ్గరికి తీసుకెళ్ళండి. మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు ఇంకా దాన్ని పెద్దది చేస్తారు, గాయం చేయడానికి. కానీ దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడికి తెలుసు పరిష్కారం కరెక్ట్గా ఏం చేయాలో. సో ఈ హిజ్కియా అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఆ రాత్రి ఒక్క దూతనే పంపించాడు. ఒక్క దూత చేత 180,000 మందిని ఒక్కసారి చంపించేశాడు. ఉదయం వాళ్ళు లేచి చూసేసరికి అంత డెడ్ బాడీసే ఉన్నాయి. అది ఎవరు చేసిన కార్యం అంటే దేవాతి దేవుడు చేసిన కార్యం. సో మనము కూడా ఎంత పెద్ద కష్టమైనా దేవుని సన్నిలోకి వెళ్ళి ప్రార్థన. ఆ రోజుల్లో ఒక రాజు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆ విధంగా తెలియజేసుకున్నాడు. బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని, అంటే ఇక నేను చేతగానే ఉన్నాయా, నా వల్ల కాదు, నువ్వు చేయగలవు అని చెప్పి దేవుని మందిరం అయ్యాడు. నేను రాజుని, నా కిరీటం నేను పెట్టుకొని నేను హుందాతనంగా కనపడతాను అనుకోలే. అయ్యా నీ సన్నిధిలో నీ శక్తి కావాలి నాకు అని రిక్తుడిగా చేసుకున్నాడు, విచారాన్ని వ్యక్తపరిచాడు. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, కన్నీరు గాచుకుందాం, దుఃఖపడదాం, ఏం పర్వాలా. ఎంత హృదయాన్ని తగ్గించుకొని ప్రార్థన చేస్తే అంత గొప్ప జవాబు దేవుని నుండి మనకి వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేద్దాం, అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా జవాబు మనకి అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఓకే.